ఫ్రెండ్స్, ఇటీవల ఒక 50 రోజుల పాటు నా వాట్సాప్ బ్లాక్ అయింది. గతంలో ఫోన్ మారినప్పుడు, ఫోన్ పోయినప్పుడు ఫీడ్ చేసుకున్న నంబర్లన్నీ పోతున్నాయని చెప్పి ప్రతి ఒక్కరి నంబరు నేను గూగుల్‌లోనే అంటే మెయిల్ ఐడీతో సింక్ చేస్తూ ఫీడ్ చేసుకుంటూ వచ్చాను. దాదాపు 3000 మంది ఫోన్ నంబర్లు ఫీడ్ చేసుకున్నాను. మన సభ్యులు, నాయకులు, క్రియాశీలకులవి. అయితే గూగుల్ స్టోరేజ్ ఫుల్ అయిందని, తర్వాత వాట్సాప్ పోవడము, చాలా డిస్టర్బ్ అయింది. ఒక 50 రోజులు కమ్యూనికేషన్ లేకుండా ఉన్నాను. ఈ టైంలో నేను ఖాళీగా ఉండకుండా అన్ని గృహ సందర్శనలు చేస్తూ వ్యక్తులను నేరుగా కలవడము, కుటుంబాలతో అనుబంధాన్ని పెంచుకోవడం చేశాను. అయితే ఇప్పుడు తిరిగి వాట్సాప్ తిరిగి వచ్చింది. అది మిత్రులు మన వాళ్ళు టెక్నికల్ టీమ్ సపోర్ట్ చేయడం వల్ల. అయితే చాలా క్రియాశీలకులు, జిల్లా అధ్యక్ష కార్యదర్శులు, నాకు బాగా నోటికి తెలిసిన వాళ్ళ ఫోన్ నంబర్లు కూడా అన్నీ పోయినాయి. తప్పుగా అనుకోకుండా మీకు ఎవరెవరికైతే నా వాట్సాప్ స్టేటస్ కనిపిస్తుందో వాళ్ళ ఫోన్ నంబర్లు మాత్రమే నా ఫోన్లో ఫీడ్ అయి ఉన్నట్టు, మిగతా నంబర్లు లేనట్టే. అయ్యో నేను చాలా సీనియర్ని, నేను చాలా దగ్గర, నా నంబర్ ఉండదా నరేష్ దగ్గర అని దయచేసి అనుకోకండి. మీరు పెద్ద విఐపి అయి ఉండొచ్చు, ముఖ్య నాయకులు అయి ఉండొచ్చు. ఏది ఏమైనా నాతో స్నేహం కోరుకునేవారు, నన్ను అర్థం చేసుకునేవారు దయచేసి ఒకసారి నా స్టేటస్ మీకు కనిపిస్తే ఓకే, మీ నంబర్ నా ఫోన్లో ఫీడ్ అయినట్టు. కనిపించట్లేదంటే మీ నంబర్ నా ఫోన్లో ఫీడ్ అయి లేదు అని అర్థం. వెంటనే మీ పేరు, మీ వయసు, మీ వృత్తి, మీ జిల్లా, మీ మండలము, ఏపీ వాళ్ళైతే మీ నియోజకవర్గం, మీ గ్రామము, మీరు వేరే వృత్తియో ఉద్యోగమో వేరే ఏ చోటైనా ఉంటే మీరు ఏ చోట ఉంటున్నారో ఆ ప్లేస్, మీ వాట్సాప్ నంబరు నా పర్సనల్ నంబర్కి వాట్సాప్లో పెట్టండి. నేను మీ నంబర్ని ఫీడ్ చేసుకుంటాను. మీ ప్రాంతానికి వచ్చినప్పుడు మీకు కాల్ చేస్తాను. అలాగే మీ జిల్లా పేరుతో ఉండే వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేస్తాను. నేను మీ స్టేటస్ చూడొచ్చు. కొన్ని విషయాలు నేను గ్రూపులలో పెట్టలేను కాబట్టి నేను నా స్టేటస్గా పెట్టడంతో మీకు మీరుగా ఇష్టం ఉన్న వాళ్ళు ఫ్రీగా ఉన్నప్పుడు చూడవచ్చు. అలాగే ఆయా ప్రాంతాలకు నేను వెళ్తున్నప్పుడు సమాచారం ఇవ్వడానికి ఈజీ అవుతుంది. మరి సమాచారం అనేది చాలా ముఖ్యం. శరీరానికి రక్త ప్రసరణ ఎలాగో సమాచారం కూడా అలాగే. రక్తం ఆగిపోతే అవయవానికి చలనం కోల్పోతుంది. అలాగే నేను మీ ఊరికి, మీ పక్కింటికి వచ్చిన మీ నంబర్ నాతో కమ్యూనికేట్ అవ్వకపోతే మీతో కమ్యూనికేషన్ అయ్యే అవకాశం ఉండదు. కాబట్టి నా సోదరులు, నా మిత్రులు, నా స్నేహితులు, ప్రధానంగా నా క్లాస్మేట్స్, అలాగే మన సంఘ సభ్యులు, నాయకులు అందరూ ఒక్కసారి నా వాట్సాప్ స్టేటస్ చెక్ చేసి కనిపించకపోతే మీ వివరాలు పెట్టాలని కోరుతున్నాను. దయచేసి మళ్ళీ కొత్తగా స్నేహం చేస్తున్నట్టు ఫీల్ అవ్వండి. థ్యాంక్ యూ. ఇట్లు మీ సోదరుడు డాక్టర్ బైరి నరేష్.